ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. మే 17వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం. ఈ కొనిజర్ల మండలంలో మొత్తం 17 గ్రామాలు ఉన్నాయి. 17 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో ఖమ్మము జిల్లా కొనిజర్ల మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 17 గ్రామాల కొరకు ప్రార్థించుటకై మీరు చూపిస్తున్న మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. ప్రభు, మీకు వందనాలు. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీరు సహాయం దయచేయండి. ఈ కొనిజర్ల మండలంలో అత్యధికంగా సువార్త పరిచర్య జరుగునట్లు ఈ మండలంలో పరిచర్య చేస్తున్న దైవ సేవకుల కొరకు, సువార్థికుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు కృప చూపించి మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావాన్ని పొందుకొనమని, కొనిజర్ల మండలంపై మీ కృపను ప్రోక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 5వ అధ్యాయము. లూకా సువార్త 5వ అధ్యాయము 13వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నిన్నటి దినాన డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ యేసు ప్రభుల వారు ఒక పట్టణంలో ఉన్నప్పుడు కుష్ఠరోగంతో నిండిన ఒక మనుష్యుడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని యేసు ప్రభుల వారిని వేడుకున్నట్లుగా నిన్నటి దినాన డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ 13వ మాటలో యేసు ప్రభుల వారు చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని అనగానే అతనిలో ఉన్న కుష్ఠరోగం వానిని విడిచిపెట్టినట్లుగా వాక్యం సెలవిస్తుంది. మీరు 12, 13 మాటలు గమనించాలి. నీకిష్టమైతే ప్రభుకి ఇష్టం.
ప్రభువుకి ఏమి ఇష్టము అంటే ఒక వ్యక్తి శుద్ధుడు అవుట ప్రభువుకి ఇష్టం. ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవుట ప్రభువుకి ఇష్టం. ఒక వ్యక్తి క్రీస్తులో నూతన జీవితాన్ని ప్రారంభించుట ఆయనకి ఇష్టం. మనము ఫలించుట ఇష్టం. మనము దీవించబడుట ఇష్టం. మనము ఆత్మీయంగా జీవించటం ఆయనకిష్టం. కనుక ప్రభు అంటున్నారు, నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా ఆ వ్యక్తిలో ఉన్న కుష్ఠరోగం ఆ వ్యక్తిని విడిచిపోయింది. డైలీ బెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా గమనించండి, ప్రభుకి ఇష్టం. ఈ ఉదయకాల సమయంలో మన ఆత్మీయ జీవితంలో పనిచేస్తున్న ప్రతి శారీరక సంబంధమైన కుష్టు మనల్ని విడిచిపెట్టాలి. అది మనల్ని విడిచి వెళ్ళిపోవాలి. మనలో పనిచేస్తున్న, మన ఆత్మీయ జీవితంలో పనిచేస్తున్న శారీరక సంబంధమైన కుష్టు వదిలిపోవాలి అంటే మనము ప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని మనల్ని మనం ప్రభుకు సమర్పించుకోవాలి. రండి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నాలో ఉన్న ప్రతి కుష్టు నన్ను విడిచిపోవునట్లుగా మీరు కృప చూపించమని ప్రభుని వేడుకుందాం. ప్రభు మన వినికిడిలో ఏ మాటలను దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు. మేము శుద్ధులవుట మీకు ఇష్టం. మేము పరిపూర్ణులమవుట మీకు ఇష్టమని, మేము రూపాంతరము చెందుట మీకు ఇష్టమని మేమెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. నాయన, నాలో వాక్యాన్ని బోధిస్తున్న నాలో, వాక్యాన్ని వింటున్న మా శ్రోతలలో, నీ బిడ్డలలో ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా శారీరక సంబంధమైన కుష్టు పనిచేస్తున్నట్లయితే ఇప్పుడే విడిపించండి. నీ ప్రజల హృదయాలను మీరు తెరవండి. ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా నీ బిడ్డలు రూపాంతరం చెందుటకు కృప చూపించండి. ఈ చిన్న ప్రయత్నాన్ని సఫలీకృతం చేయండి. వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.